హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి చరిత్రలోనే ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా 2006 పోస్టులు అనమాట. దీనికి మనకి అర్హత ఇంటర్మీడియట్ ఉన్నా సరిపోతుందనమాట. అండ్ మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ ఉంటుంది, జాబ్ కూడా. దీనికి గ్రూప్ బి అండ్ సి జాబ్స్కి ఇస్తున్నారండి నోటిఫికేషన్. శాలరీ మీకు చేరగానే 63,000 వరకు ఉంటుందండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, క్లర్క్ లెవెల్లో పోస్టులు ఉంటాయన్నమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ssc.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేస్తే నోటీస్ బోర్డ్ అని ఉంది. వ్యూ ఆల్ అని క్లిక్ చేయండి, అన్నీ వస్తాయన్నమాట. మనకు కావాల్సింది ఏంటి అంటే నోటీస్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఉంది కదా. సో దీని ఎదురుగా మీకు పీడిఎఫ్ ఫైల్ ఉందండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్, వీళ్ళకి సంబంధించింది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి, ఎస్ఎస్సి నుండి. ఇది మీకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి పోస్టులు అనమాట. ఇవన్నీ కూడా నాన్ గెజిటెడ్ అండ్ మినిస్టీరియల్ పోస్టులు అండి. ఇవన్నీ కూడా మీకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 26th జూలై ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు 17th ఆగస్ట్ వరకు కూడా టైం ఉంది. నైట్ 11 o'clock వరకు టైం ఉందండి, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ చేయడానికి మీకు 18th ఆగస్ట్ వరకు టైం ఉంది. అదేవిధంగా మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా షెడ్యూల్ డేట్ టెంటేటివ్గా అక్టోబర్, నవంబర్లో ఇచ్చారనమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి, అన్ని స్టేట్ల వారికి సంబంధించిన వాళ్ళు. వేకెన్సీస్ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అప్రాక్సిమేట్లీ 2006 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. సో ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి స్టేట్లో కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మీకు ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, 1st ఆగస్ట్ వరకు కూడా మీరు ఏజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఎంత ఉండాలి అంటే మినిమం 18 years అండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఉంది కదా, దానికి మినిమం 18 years, మ్యాక్సిమం 30 years. అది కూడా మీరు ఆగస్ట్ 1st వరకు చెక్ చేసుకోవాలన్నమాట. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఉంది కదా, దానికి మినిమం 18 years, మ్యాక్సిమం 27 years వరకు ఉండాలి. అది కూడా మీకు 1st ఆగస్ట్ వరకు చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా 5 years ఇస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి 3 years. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మీకు అన్రిజర్వ్ 10 years ఎక్స్ట్రా ఉంది. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్తో కలిపి ఎక్స్ట్రా ఇస్తున్నారు. మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. డిఫెన్స్ వాళ్ళకి ఇవన్నీ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎసెన్షియల్ ఏంటంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ 12th standard ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటున్నారు. సో ఓన్లీ 10th class అర్హతతోనే అడుగుతున్నారు. కాబట్టి మీరు 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. అది కూడా ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ ssc.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీకు. నెక్స్ట్ 3 and 4లో అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఒకసారి మీరు అప్లై చేసుకోండి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్ 1 time రిజిస్ట్రేషన్ వస్తుందండి. తర్వాత మీరు ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీరు అన్నీ కూడా డీటెయిల్స్ చెక్ చేసి ఫస్ట్ అప్పుడు అప్లై చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది అంటే మీకు ఉమెన్ క్యాండిడేట్, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఫీ ఏమీ లేదనమాట. ఎగ్జామ్టెడ్ అంటున్నారు కదా, సో వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళు, జనరల్ వాళ్ళు అందరూ కూడా 100 rupees మాత్రమే ఉంది. కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఎలా ఉన్నాయో చూడండి. స్టేట్ వైజ్గా ఇస్తున్నారు. సెంటర్ కోడ్ మీకు స్టేట్ వైజ్గా ఇస్తున్నారు. ప్రతి స్టేట్ వైజ్గా ఇస్తున్నారండి. సదరన్ రీజియన్ చూడండి, ఇక్కడ మనకి ఏముంది అంటే ఆంధ్ర వాళ్ళకి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉందన్నమాట. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, వరంగల్ ఇస్తున్నారు. సో మన స్టేట్లోనే రాసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి. సో మన స్టేట్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉందండి. అయితే మీకు ఇక్కడ
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి పెడతారనుకున్నాం కదా, దానికి మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మీకు మొత్తం కూడా 2 అవర్స్కి కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది. దానిలో మీకు 200 మార్క్స్ ఉంటుంది అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్క్స్కి ఉంటుంది, జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 మార్క్స్కి. మీరు ఇంగ్లీష్ బాగా ప్రిపేర్ అయితే 100 ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ మార్క్స్ ఇందులో తెచ్చుకునే అవకాశం ఉంటే మీకు ఛాన్స్ అయితే వస్తుందండి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు, మల్టిపుల్ చాయిస్ అనమాట. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందండి క్వశ్చన్ పేపర్. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనేది కట్ చేస్తారనమాట. ఇది అయిపోయిన తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ స్కిల్ టెస్ట్లో మీకు త్రూ అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్కి తీసుకుంటారనమాట. ఇప్పుడు స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ అని ఉంది కదా, సో స్టెనోగ్రఫీలో మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. అది ఎలా ఉంటుందంటే క్యాండిడేట్స్ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి రిక్వైర్డ్ టు అపీర్ స్కిల్ టెస్ట్ అంటున్నారు కదా. క్యాండిడేట్స్ విల్ బి గివెన్ 1 డిక్టేషన్ ఫర్ 10 minutes ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో డిక్టేషన్ అనేది ఉంటుంది 10 minutesకి ఇంగ్లీష్ ఆర్ హిందీలో అనమాట. సో మీరు ఆ స్పీడ్ అనేది 100 words per minute ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది కూడా ఏంటంటే పోస్ట్ గ్రేడ్ సికి అనమాట. అండ్ 80 words per minute అనేది గ్రేడ్ డికి. సో మళ్ళీ మీకు గ్రేడ్ సికి వేరుగా ఉంది, గ్రేడ్ డికి వేరుగా ఉంది, మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా గ్రేడ్ డి వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, డ్యూరేషన్ 50 minutes స్టెనోగ్రఫీలో. సో హిందీ ఇంగ్లీష్లో స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. దానికి ఏమేమి తీసుకెళ్ళాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మెట్రికులేషను, లెటర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, కాస్ట్ సర్టిఫికేట్, డిజబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వాళ్ళది, తర్వాత ఏజ్ రిలాక్సేషన్కి ఏజ్ ప్రూఫ్, తర్వాత వాళ్ళది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఇలా ఎనీ క్లెయిమ్స్ లేకుండా ఉన్నది ఇవన్నీ కూడా పట్టుకొని మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలన్నమాట. దీనికి మీకు ఎగ్జామినేషన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30% రావాలి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% రావాలి, రిమైనింగ్ వాళ్ళకి 20% వస్తే చాలన్నమాట, మీరు క్వాలిఫై అవుతారు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అండి. ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. మీకు అప్లై చేసుకోవాలంటే ssc.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి. 17th August వరకు టైం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్